అసలే మూతుల కాడ మైకులు పెట్టి ఒక 10 రోజులు నడిపింది కదా. అంటే ఇప్పుడు రాముడు వాళ్ళ చిన్నయ్య వాళ్ళ పెద్ద అయితే నా చిన్నయ్య నా పెద్దయ్య కాడ అంటే వాళ్ళకి సొంతం అన్నట్టు. బీజేపీకి అసలు అంటే నాకు కూడా చిన్నయ్యే చిన్నమ్మే అని మీ ఉద్దేశం అంతే కదా. ఎవరికైనా ఆ ట్రోల్లో మాత్రము మీ చిన్నయ్య మీ చిన్న అంటే మీకేమన్నా బంధువా నాకేం కాదు అనే పద్ధతిలో నాకేం కాదనే కాదు. ఊరికే తెల్లారితే వాళ్ళు అయోధ్య రాముడు అంటే అయోధ్య రాముడు బీజేపీలకి మనం పేటెంట్ డ్రైవ్ రాసిచ్చినాం మనం. ఇట్లా ఈ దేశంలో హిందువులందరికీ కాదు, ఈ దేశంలో ఉండే అందరికీ రాముడు ఆదర్శనీయుడే. రాముడు దేవుడని కొలుస్తాం, రాముడిని అందరం ఓన్ చేసుకుంటాం. ఈయన నాకే సొంతం అంటే మరి నీకే సొంతం అంటే మరి మాకెవరైతారు? కాబట్టి ఇలా ట్రోల్స్ని పట్టించుకోకండి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలు చేసే ట్రోల్స్ అన్నీ కూడా రాజకీయం కొరకు చేస్తారు. అదే ఈ రామయాత్ర అన్న చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు రామయాత్ర చేయడం అనేది చాలా ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అది ఈ రామయాత్ర ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోగానే అనుకున్నాను నేను, ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే. ఎందుకంటే మన దగ్గర త్యాగరాముడు, కళ్యాణరాముడు మన దగ్గర, ఇక్కడి నుంచే సీతాదేవిని భద్రాద్రి రాముడే లంకకు వెళ్ళి చేసిన యుద్ధం చరిత్ర కదా. సో ఇక్కడ నేను ఎందుకంటున్నా ఒక కాంటెక్స్ట్ ఉన్నది దీంట్లో. ఈ దేశం విభిన్న కారణాలతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇంకో బౌద్ధం వివిధ కారణాలతో చూడబడని. కానీ ఇక్కడ చరిత్రలో ఏమైందంటే ఒక ముస్లిం రాజు భద్రాద్రి రామునికి గుడి కట్టిస్తాడు. మొదట వ్యతిరేకిస్తాడు, భక్త రామదాసును బందీ చేస్తాడు, ఇదే గోల్కొండలో తనను కారాగారంలో ఉంచుతాడు. కానీ రాముడు కలలో వచ్చి రామదాసుని ఇట్లా తిప్పలు పెడుతున్నావు అని చెప్పగానే ఆయన రియలైజ్ అయిపోయి ఆయనే గుడిని కట్టిస్తాడు. ప్రతి సీతారామ కళ్యాణానికి ఆయన అక్కడ ముత్యాల పంపించే ఒక కల్చర్ని ఈ రాష్ట్రంలో పెట్టిండు. ఇది ఒక ముస్లిం రామునికి కట్టించిన గుడి. సెక్యులర్ రామ మీన్స్ ఏంటి? హిందూ ముస్లిం బాయి అనేది. అంటే రామతత్వం అంతా కూడా ప్రేమమయం, వీళ్ళకేమో విద్వేషమయం, దరిద్రులు. అందుకనే నేను అనేది రాముని ఆదర్శం ఎక్కడ, మీ యొక్క బూదురాయాలు ఎక్కడరా మీరు? వాళ్ళని చూస్తే మేము హిందువులం అని చెప్పుకోవడం అనేది మనకు సిగ్గుచేటు. అట్లాంటి భాషలు వాడతారు, వాళ్ళు చేసే ప్రయోగాలు, అబద్ధాలు ఆడతారు. కాబట్టి నేనేమంటున్నా, ఆ రామయాత్రను ఎందుకు చేయాలనుకున్నా అంటే భవ్యమైన దివ్యమైన అయోధ్య రాముణ్ణి మనం సేవిద్దాం, తరిద్దాం. ఎట్ ద సేమ్ టైం భద్రాద్రి రాముడు పోలవరం ముప్పుతో ఉన్నాడు. మనం ఎందుకు దాన్ని రక్షించుకోవద్దు? రేపు ముఖ్యమంత్రి గారికి కూడా మన రాష్ట్రంలో ఉన్నది కదా, రేపు పోలవరం ఎత్తు పెంచితే కొంచెం సమస్య అవుతుంది. కొన్ని సందర్భాల్లో వరదలు వచ్చినప్పుడు కూడా అప్పుడున్న కాలమాన పరిస్థితులకు, రామదాస్ ఆలోచనలకు అది రూపం. ఇప్పుడు మనం పాలకులుగా వచ్చినప్పుడు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా భద్రాద్రి రాముని కళ్యాణం చూస్తారు. సో దీన్ని కూడా కట్టియండి అని చెప్పేసి ఒక రామయాత్ర చేయాలని అనేది నా ఆలోచన ఉంది. అది కూడా అందరితో కలిసి, అందరూ రాముని ప్రేమికులే, రాముని సేవకులే, రాముని భక్తులు. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఉంటారు కదా. ఇప్పుడు రాముని వ్యతిరేకించేటోళ్ళు ఎవరన్నా ఉంటారా ఈ దేశంలో? కాబట్టి వీళ్ళే మావాడు. ఇప్పుడు నేను ఇది గమనించింది ఏంటంటే, అంబేద్కర్ను దళితులే మావాడు 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 అని చెప్పేసి అంతా ఓన్ చేసుకోవడం, మిగతా ఎవరో మీ ఓడట మాకు కాదురా అని చెప్పి దూరమయ్యే స్థితి వచ్చింది. కాబట్టి మీరు సోకాళ్ళు ఎవరైతే మీరు బీజేపీ వాళ్ళు ఉన్నారో మీకే రాముడని మీకు పరిమితం చేసుకోకండి. రాముడు ముస్లింలు కూడా ఆరాధించిన దేవుడు అని చరిత్ర ఇప్పుడు ఈడ గోల్కొండలనే చెప్తుంది కదా. ఆయనే కదా ఇప్పుడు భద్రాద్రి రామునికి అంత ఎత్తున గుడి కట్టించింది. ఒక రోజున అక్కడ తహసీల్ ఆయనను నిర్బంధించవచ్చు, నువ్వు ఎట్లా ప్రజల సొమ్ముతో రాముని గుడి. అరే ప్రజల సొమ్ము అంటే ప్రజలు కష్టంతో తెచ్చిన సొమ్ముతోనే రామాలయం ఒక ముస్లిం రాజు కట్టించింది. అలాంటప్పుడు హిందూ ముస్లింలు ఇంత ఐక్యతతో ఉంటారంటే ఇంతకంటే ఏం చెప్పాలి మీకు? ఇంతకంటే ఉదాహరణ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అసలు వీళ్ళు ఎప్పుడు మసీదుల కాడ కొట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ జన్మస్థానం ఉంది మధుర దగ్గర ముస్లిమ్స్ వచ్చి ఆ రోజున యుద్ధాలు చేసి మధురకు ఆనుకొని, ఆయన శ్రీకృష్ణ జన్మస్థానానికి ఆనుకొని ఒక పెద్ద మాస్క్ ఉంటుంది. ఇప్పుడు ఆ పంచాయతీ వస్తుంది నెక్స్ట్, మీరు చూస్తారు ఇప్పుడు ఇది అయిపోయినాక. ఎందుకంటే కృష్ణుని జన్మస్థానం కూడా తెచ్చిందంటే అది చరిత్రలో ఇప్పుడు ఆ నిర్బంధించిన ఆ పరిస్థితులు తెచ్చిన రాజులు చేసిన మూర్ఖత్వం తల్లో వచ్చింది. కానీ ఆ చరిత్రను మన ప్రజలకు రాసి రాజకీయ పబ్బం గడుపుకోవద్దు కదా. పొద్దుగా లేస్తే వాళ్ళకు పాకిస్తాను, లేదంటే హిందూ ముస్లిం,
లేదంటే ముస్లిం వ్యతిరేకత, ఇది కాదు రాజకీయం అంటే. ఎస్, భక్తి. నేను అందుకని ఆ మీటింగ్లు అన్నీ వాళ్ళు ఎక్స్పోజ్ చేయలే, వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి, అటుకట్టు ఇటుకట్టు చేసి చేసుకున్నారు. రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అనేది కూడా చెప్పినప్పుడు అది వాళ్ళకి మండింది. రాముణ్ణి నువ్వెందుకు మొక్కుతావు అని అంటే నేను అందుకని మీ ఓడా అంటున్నా. ఆడికి కూడా ఎందుకు చెప్పినా, మాకు ఆ రోజున అయోధ్య శిలాన్యాస్ చేసింది రాజీవ్ గాంధీ గారు, మొట్టమొదటి దాన్ని మొదలు పెట్టింది. ఆ రోజున ఆయన ఏం సంకల్పం చేసిండో అది ఇలా కార్యరూపం అవుతుంది. మోడీ ఈరోజు ప్రధానమంత్రి గారు కావచ్చు, మొదలు పెట్టింది మేము కదా, శిలాన్యాస్ చేసింది. సరే, ఆ రోజున కమిటీ వేసిండ్రు, ట్రస్ట్ వేసిండ్రు, ట్రస్ట్తోని కదా ఇదంతా జరిగింది. మళ్ళీ అక్కడికి నేను నా ఆబ్జెక్షన్ కూడా ఒకటి ఉన్నది, అడిగిన నేను వాళ్ళని. ఈ దేశపు మొట్టమొదటి వ్యక్తి ద్రౌపది ముర్మురే గారు. ఎవరు? ఆమె రాష్ట్రపతి. ఆమెను ఎందుకు ఆహ్వానించరన్న నేను, ఒక మహిళ. నేను ఇంకా ఒక ఆబ్జెక్షన్ ఏమంటున్నా అంటే, జై శ్రీరామ్ ఎట్ ద సేమ్ టైం జై సీతారాం కూడా. సీత సమేత రాముడు అనేదే చరిత్రలో ఆదర్శనీయం. అవును. జై శ్రీరామ్ అనేది ఇప్పుడు అదొక పవిత్రమైన నామం, దాన్ని యుద్ధ నినాదం చేసిండ్రు, అది వేరు. కానీ సీతారాముని, సీతను కూడా మీరు గమనంలోకి తీసుకోండి. అట్లనే ద్రౌపది ముర్మురే గారిని ఎందుకు, ఆమె ఒక ఫస్ట్ లేడీ ఆఫ్ ది ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మీరు పార్లమెంటు ఓపెన్ చేస్తే పిలువరు, అయోధ్య లాంటి ఒక భవ్యమైన చరిత్రక కట్టడం నిర్మించిన దగ్గర పిలువరు. మళ్ళీ మహిళలు మాకు చాలా ఆత్మీయులు అంటారు. ఇప్పుడు మణిపూర్లో మహిళా మంటల వల్లనే కదా ఇలా మహిళా చట్టం వచ్చింది. పాపం ఎంతమంది మహిళలు ఇవాళ అటువైపు ఇటువైపు, కానీ వాళ్ళకు ఒక ఏమంటాము అగ్నిగుండంగా మారినా ఏం లేదు, కానీ రాజకీయ ప్రయోజనాలు కావాలి. హిందువులని మోసం చేస్తారు, హిందువుల దగ్గరని దోచుకుంటారు, హిందువులని ఇలా పరిపాలిస్తున్నామంటారు, అన్నీ చేస్తారు. ఇలా వాళ్ళకే నష్టం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేదే ప్రశ్న. అంటే హిందూ వేరు, హిందుత్వ వేరు. హిందుత్వ రాజకీయాలు మతాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పోలరైజేషన్ చేయడాన్ని వ్యతిరేకిస్తుంది తప్పితే మతాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎందుకు? ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు ఒక రాజకీయ పార్టీ అయినప్పుడు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఇలా ప్రమాణ స్వీకారం చేసి విపక్ష నేతగా అయింది. హిందువుకు భగవద్గీత ఎంతనో, ముస్లింకు ఖురాన్ ఎంతనో, క్రిస్టియన్కు బైబిల్ ఎంతనో, ఈ దేశ పౌరునికి రాజ్యాంగం అంతా. రాజ్యాంగాన్ని తీసేయాలంటారు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటారు, రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు వద్దంటారు. అసలు రాజ్యాంగం ఎందుకని అంటే వాళ్ళు ఉన్నారు. ఏం తెద్దామంటే మనువాదాన్ని తెద్దాం, మను ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ వెనకట మహిళల్ని మహిళలుగా మనుషులుగా చూడని, దళితుల్ని దళితులుగా చూడని, లేదంటే మనిషిని మనిషిగా చూడని, ఆ మను ధర్మశాస్త్రం మనకెందుకనేది కదా ఈ కొట్ల.